హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సజ్జబూరలు చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి. నేను ఎప్పుడైతే ఇలాగే చేస్తూ ఉంటాను. లోపల దాకా కూడా బాగా ఉడికిపోతాయి. ఈటింగ్ సోడా అలాంటివి ఏమీ లేకుండా చక్కగా పొంగుతాయి. అయితే ఒక గ్లాసు సజ్జలు తీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే 2 గ్లాసులైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాసు కొలతలకి చెప్తున్నాను. ప్యాకెట్ సజ్జలు తీసుకుంటున్నానండి. సీల్లో తీసుకున్నామంటే రాళ్ళు అలాంటివి వస్తాయి అనేసి నేనైతే ప్యాకెట్ సజ్జలు తీసుకొని నీళ్లు వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా మంచి సజ్జబూరలు అయితే వస్తాయి. నైట్ అంతా నానిన తర్వాత ఇవన్నీ కడిగేసుకొని వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి తడిగా ఉన్నాయంటే సజ్జలు పిండి అనేది మనకి మెత్తగా రాదు. కాస్త పొడిగా ఉన్నప్పుడు సజ్జలు మిక్సీలో వేసుకున్నామంటే చక్కగా మెత్తని పొడిలాగా వస్తుంది. ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకున్న మెత్తగా పొడి రాదు. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సజ్జలు కొంచెం వేసుకొని దీంట్లోకి 4-5 యాలకులు వేసుకొని ఫ్లేవర్ కోసం ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అనేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి ముక్కలు మీకు మెదగవు అనుకుంటే తర్వాత అయినా విడిగా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్వీట్కి తగ్గట్టు బెల్లం అయితే వేస్తున్నాను. గ్లాసు సజ్జలకి అర గ్లాసు మీద కొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకోవాలి. అప్పుడే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3/4 గ్లాసు కాదండి, కొంచెం అర గ్లాసుకి కొంచెం ఒక 2-3 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నామంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం అనేది కరిగించుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి మనం వడకట్టేసుకొని ఇవి వేడి ఆరిపోవాలి. ఎందుకంటే వేడి మీద పిండి కలుపుకున్నామంటే సజ్జబూరలు అయితే అస్సలు సరిగా రావండి. వేడి ఆరిన తర్వాత ఇది కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని వడకట్టేసుకుందాము. పీచులు కానీ ఏమన్నా వస్తాయి కాబట్టి వడకట్టేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళు పిండి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా చక్కగా కొలతలతో చేసుకున్నామంటే సజ్జబూరలు కూడా చాలా బాగా వస్తాయి. మనం పిండిలోకి నీళ్ళు ఎక్కువైనాయి అనుకున్నా కూడా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవచ్చు. సజ్జలు అనేవి బెల్లం నీళ్ళు పీల్చేస్తాయి. ఈ విధంగా ఉంది కదా పిండి, నేను ఒక 5 నిమిషాల తర్వాత చేస్తానండి. పక్కన పెట్టేసుకొని చిన్న సైజు ముద్దల్లాగా చేసుకొని పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఈ విధంగా మీడియం సైజు బూరెల్లాగా ఒత్తుకొని చేసుకోవాలి. ఆయిల్ గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడై ఉండాలి. ఆ తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నామంటే ఈ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా బాగా పొంగుతాయి. లోపలి దాకా కూడా బాగా ఉడికిపోతాయండి. ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాలిటీలో కావాలన్నా చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.